హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేము జోగులాంబ టెంపుల్‌కి ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో, అక్కడికెళ్ళేటప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇది. మిస్ అవ్వకుండా వ్లాగ్ మొత్తం చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా. బై బై ట్రైన్. ట్రైనా? చెప్పు బాయ్ చెప్పు. అయ్యో వెళ్ళిపోయింది ట్రైన్. ఎట్లా అమ్ముతుండో చూపి ఎట్లా అమ్ముతుండో చూపించు. చూపి నెత్తులో పెట్టుకున్నాం తల మీద చూపి ఎట్లా అమ్ముతుండో సమోసే అన్నాడా? అట్లా తల మీద పెట్టుకొని అన్నాడా? సమోసే అన్నాడా? మళ్ళీ చూయించు. ఎట్లా అన్నాడు? చూయించినానా? సమోసే అను. సో ఇప్పుడే రూమ్ తీసుకున్నాం మలంపూర్లో. టెంపుల్ దగ్గరలో తీసుకుందాం అనుకున్నాం, బట్ టెంపుల్ దగ్గర రూమ్స్ అన్నీ అయిపోయాయంట వీకెండ్ వల్ల. సో వీకెండ్ ఇలానే ఉంటుందంట. సో కొంచెం టెంపుల్ దూరంగా తీసుకున్నాం, బట్ ఓకే బాగానే ఉంది రూమ్. ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి మార్నింగే లేచి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా సరే మళ్ళీ మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే మేము రెడీ అయిపోయాము. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఆఫ్టర్నూన్ 3 అలా ఉంది మాకు ట్రైన్. సో అప్పటి వరకు దర్శనం చేసుకొని ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో దగ్గరలో అవన్నీ చూసేసి వద్దాం అనుకుంటున్నాం. సో కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్తున్నాము. రూమ్లో నుంచి ఇప్పుడే బయటకు వెళ్తున్నాం. హాయ్ చెప్పేసి ఇదే లాడ్జ్లో ఉన్నాం. అయితే వెయిట్ చేస్తున్నాం. సేమ్ విలేజ్ లానే ఉంది, కాకపోతే అట్లా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. టెంపుల్కి వెళ్ళాలంటే అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే టెంపుల్ వస్తుంది. సో మేము ఉన్న దగ్గర నుండి ఆటో అయితే మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట అమ్మవారి గుడి దగ్గరికి. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అదే ఆటో అతను ఇంకా 2-3 ప్లేసెస్ చూపిస్తా అన్నాడు. సో అందరం కలిసి అందులోనే వెళ్తున్నాము. అదే ఆటోలో 2-3 ప్లేసెస్ కూడా చూసేసి వస్తాం. చూడు ఫోన్ చూడు. ఇదంతా కూడా బయట నుండి టెంపుల్ వ్యూ అనమాట. ఇంకా అమ్మవారి టెంపుల్ లోపల ఉంటుంది. సో మెయిన్ టెంపుల్ దగ్గరికి ఇంకా రాలేదు మనము. బయట నుండి టెంపుల్ వ్యూ ఎలా ఉందో చూసేసాము కూడా. శివాలయం ఇక్కడే. ఇక్కడ శివాలయం లోపలికి అయితే ఇప్పుడా సరైతుంది ఒక 5 నిమిషాలు. సో ఇక్కడ నుండి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మేమైతే శివాలయం దగ్గరికి వెళ్ళాము. శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. సో ఫస్ట్ మేము శివాలయంకి అయితే వెళ్ళాము. సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. సో లోపల మాత్రం ఫోన్స్ అలా ఉంటే నేను తప్పకుండా వీడియో తీస్తాను.
ఫోన్స్ అలౌ లేకపోతే మాత్రం తీయలేను. సో ఇది అన్నమాట, కొంచెం అంత రష్ లేదు ఆ రోజు. సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే. కానీ దేవుడి దగ్గర మాత్రం కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, అంటే వీడియోస్ తీసుకోలేదు, జస్ట్ ఫొటోస్ తీసుకున్నాను, అలౌ లేదు కాబట్టి. అండ్ ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసాము. అండ్ ఇదే అన్నమాట అమ్మవారి టెంపుల్. ఇంకా బయటకు వస్తుంటే ఇక్కడ చాలా పురాతన కాలం అన్నీ ఉన్నాయన్నమాట టెంపుల్స్, చాలా బాగున్నాయి ప్లెజెంట్గా. సో అమ్మవారి టెంపుల్ అయితే ఇదన్నమాట. ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే మేము రివర్ చూడడానికి అయితే వచ్చేసాము, తుంగభద్ర రివర్. ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే తుంగభద్ర అనేవి రెండు వేరే వేరే రివర్స్ అంట, అవి రెండు కలిసి ఫామ్ అయ్యేదే తుంగభద్ర రివర్. ఈ రివర్ మాత్రం చాలా పెద్ద ఉంది. మేము అక్కడ బోటింగ్ కూడా చేసాము, చాలా బాగుంది, చూడండి మీరు కూడా. దేవాలయం ఫ్రెండ్స్, ఇంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది. ఇంకా మేము అమ్మవారిని దర్శించుకున్నామన్నమాట, జోగులాంబ అమ్మవారిని. అక్కడ దర్శనం అయిపోగానే వెంటనే మేము సంగమేశ్వరం టెంపుల్కి వచ్చాము. అక్కడ నుండి ఒక 5 minutes పడుతుంది ఇక్కడ రావడానికి ఆటోలో అయితే. సో ఇక్కడ చాలా బాగుంది టెంపుల్, చాలా పీస్ఫుల్గా అనిపించింది.
సో ఇక్కడున్న పంతులు గారు ఏం చెప్పారంటే ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉందంట. ఇది ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్. యాక్చువల్గా ఈ టెంపుల్ సేమ్ ఇలానే మనకి 20 కిలోమీటర్స్ ముందు ఉండేదన్నమాట. 20 కిలోమీటర్స్ అక్కడ నుండి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారంట. అప్పట్లో ఈ టెంపుల్ మొత్తం వాటర్లో మునిగిపోయి ఉందంట అక్కడ. సో అక్కడ మునిగిపోతున్నప్పుడు గవర్నమెంట్ 14 ఇయర్స్ కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారంట. ఒక్కొక్క పిల్లర్కి నెంబర్స్తో సహా వేసి మళ్ళీ యథావిధిగా ఇక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. సో అదనమాట ఈ టెంపుల్ స్పెషాలిటీ. చాలా బాగుంది చూడ్డానికి. సో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా అక్కడ పంతులు గారు అంతా చెప్తున్నారనమాట వచ్చిన వాళ్ళకి భక్తులకంతా. అండ్ ఇక్కడ కూడా రాసి ఉంది చూడండి, చదువుకోండి మీరు కూడా. అండ్ ఇప్పుడైతే మేము పాపనాశి టెంపుల్కి వెళ్తున్నాము. సో పాపనాశి టెంపుల్ ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి మేము యాక్చువల్గా ఒక ఆటోని బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడ మాట్లాడుకొని సో 3 టెంపుల్స్కి అతను తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. సో మీరు కూడా వెళ్ళినప్పుడు అలానే చేయండి. అండ్ పాపనాశి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. చాలా బాగున్నాయి ఇక్కడ టెంపుల్స్ అయితే. అన్నీ సేమ్ ఒకేలా ఉన్నాయి కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్స్ చూస్తుంటే. సో ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. పురాతన కట్టడాలన్నమాట ఇవన్నీ కూడా. చాలా బాగున్నాయి, మీరు కూడా చూడండి. విఘ్నేశ్వర స్వామి సో ఇక్కడ మేము కూడా దేవుడి దగ్గర దర్శనం చేయించుకొని ఇంకా బయట కాసేపు కూర్చున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక కొద్దిసేపు కూర్చొని ఇంకా పక్కన శివలింగాలు ఉన్నాయి అనమాట. సో అక్కడంతా దర్శనం చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ని కూడా. నువ్వంటే మొక్కు. జై శ్రీరామ్. జయ జయ మొక్కోనా. దేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. ఇక్కడ ఏం లేవు కదా. ఇక్కడ శివాయ. ఓం నమః 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 శివాయ. చూసిన ఇక్కడంతా ఇట్లుంది. ఎంత బాగుందంటే ప్రశాంతంగా. చెప్పున్నాను ఓం నమః శివాయ.
పదండి లోపలికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి పోదు. ఇదంతా కృష్ణ. ఇంకా సంగమం ఎక్కడుంది? టెంపుల్ కలుస్తాయి కదమ్మా. అవతల సైడ్ అయితే మీరు సంగమేశ్వరం ఉదయం టెంపుల్ అయినా కదా, సంగమేశ్వరం ఆ టెంపుల్ అక్కడ హిందీ వస్తేనే ఆయన చదవని చెప్పారు. హిందీ ఆయనకి తెలుగు రాదు. సో ఇక్కడ తుంగభద్ర నది అండ్ కృష్ణా నది కలుస్తుందంట ఇక్కడ. సో ఇదంతా యాక్చువల్గా రోడ్ అంట, కానీ ప్రస్తుతం వాటర్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్ అంతా కవర్ అయిపోయింది. చూడండి వాటర్ ఫ్లో ఎంత ఉందో, ఎంత బాగుంది కదా వాటర్ ఫ్లో. చూసారా నది అంతా ఎలా ఉందో చూసారా. ఇప్పుడే ఇలా ఉందన్నమాట రైల్వే స్టేషన్. ఇప్పుడే ఇంకా అంతా మంచిగా ఫిట్టింగ్ చేస్తున్నారు. ఓన్లీ 1 ట్రాకే ఉంది కానీ రివర్ రుద్రాంశ్ చూడనా. హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద క్లిప్స్ అయితే నేను రాగా పెట్టేశాను వితౌట్ ఎనీ ఎడిటింగ్, సో దట్ మీరు కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తారనేసి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.